పాఠశాల విద్యలో ఒకే యాప్ తీసుకొస్తున్నారు. అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం. గరిష్ట స్థాయిలో ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు కూడా సూచన. సో, మన వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ తీసుకురావాలని అధికారులను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో గురువారం పాఠశాల విద్య సమగ్ర శిక్ష అభియాన్పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, పెద్ద పాఠశాలలో ఎస్టేట్ మేనేజర్ల లాంటి వ్యవస్థను తీసుకురావాలని, క్లస్టర్ స్థాయిలో సిఆర్పీలను వినియోగించుకోవాలని, పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలు కేంద్రీకృతం చేసి ఒకే డాష్బోర్డ్ని అయితే రూపొందించాలని చెప్పారు. ముఖ్యంగా 117 జీవో ఉపసంహరణ తర్వాత ఆదర్శ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో గరిష్ట స్థాయిలో ఏర్పాటు చేయాలని, తరగతికి ఒక టీచర్ కేటాయించాలని, క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే మొత్తంగా ఇక్కడ గమనించాల్సిన ఉద్యోగులు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో 45 యాప్లతోటి అవన్నీ కూడా తీసేసి ఒకే ఒక యాప్ అయితే తీసుకురాబోతున్నారన్నమాట, సమగ్రమైన యాప్. ఇది మాత్రం ఉద్యోగులకైతే ఒక సానుకూలమైన అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని